బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. నేను ఎక్కడైనా మీకు గెస్ట్ చేసే ఉంటారు. ఈ శ్రీ వెంకట శ్రీ సాయి నర్సరీ అండ్ ఇదైతే బురుప్లంక్లో ఉంది అండ్ చాలా అందమైన మొక్కలు ఉన్నాయంట. చాలా బాగుంది కదా, ఏదో ఫామ్ హౌస్లో అనిపిస్తుంది కదా. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చాలా వరకు ప్లాంట్స్ ఉంటాయంట. వెళ్ళి చూద్దాం రండి. ఈ మొక్క పేరు వచ్చేసి గ్లిడిసీడియా సెప్లమ్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ నార్మల్గా అయితే ఇది ఎక్కువగా వ్యవసాయ భూములు ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ నాటుతూ ఉంటారండి. ఎందుకంటే భూమి చదురుగా ఉంటుంది కదా, అది మొత్తం కూడా బాగా చేస్తుందంట. సాయిల్ని చాలా బాగా ఉంచుతుందని అందరూ అంటూ ఉంటారు. అండ్ అద్దకు కూడా యూస్ చేస్తుంటారు. అంటే మనం పశువులు ఉంటాయి కదా, నార్మల్గా మేకలు ఉంటాయి కదా, మేకలు ఆవులకి ఇది అయితే మనకి నార్మల్గా మేతగా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా పెద్దగా పెరుగుతూ ఉంటుందంట. దానివల్ల నీడు కూడా ఇస్తూ ఉంటుంది. నార్మల్గా మన ఇండియాలో ఎక్కువగా వ్యవసాయ భూముల్లో పెంచుతూ ఉంటారు వీటిని. అంటే చివర్లు కుసర్లు అంటారు కదా, ఆ ప్లేసెస్లో ఎక్కువగా పెంచుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. అంటే నార్మల్గా వాటరింగ్ నార్మల్గా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్గా నార్మల్ వాటర్ సరిపోతుంది. అంటే లైట్ వాటరింగ్ అయితే సరిపోతుంది వర్షాలకి. లేదంటే వ్యవసాయ భూములు ఎక్కువ పెంచుతూ ఉంటారు కాబట్టి ఆ వాటరింగ్ ఇవి పీల్చుకుంటాయి కాబట్టి బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆకులు చూసినట్టయితే చాలా అందంగా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. మొత్తం కూడా మనకి లైట్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటాయి మొత్తం ఆకులు కూడా దీనికి సంబంధించిన అయితే. అండ్ నీడ అయితే బాగా ఇస్తుందంట. అంటే ఈ మొక్క అయితే చాలా పెద్దగా పెరుగుతూ ఉంటుందంట. ఇది కూడా ఎక్కువగా మనకి వ్యవసాయంలో ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా, ఆ భూముల్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటుంటారు కాబట్టి చాలా అందంగా ఉంటుంది. అండ్ నేను చూసినట్టయితే ఇక్కడ మొత్తం కూడా స్టెమ్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే నార్మల్ కర్రలా ఉంటుంది కదా, కర్ర స్టెమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు చాలా అవుట్డోర్ మొక్కలన్నీ నేను చాలా వరకు చూసాను. చాలా పల్చగా అంటే చాలా వీక్గా ఉన్న మొక్కలు మాత్రమే చూస్తాను. ఇది మాత్రం చాలా గట్టిగా ఉంది. మనకి చూసినట్టయితే బాగా తెలుస్తుంది. అండ్ మన నార్మల్గా అయితే నేను ఫస్ట్ చూడగానే నాకు కరివేపాకు ఉంటుంది కదా, సేమ్ అదే గుర్తుకొచ్చింది. బట్ కరివేపాకు అయితే ఏం కాదు, కొంచెం డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది అనమాట. సో నార్మల్ గార్డెనింగ్స్లో అయితే కూడా మనం పెంచుకోవచ్చు అంటే ఈ మొక్కల్ని. అది వెదురుగా అండ్ చాలా గుంపుగా పెరగడం వల్ల చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, చూద్దాం రండి. అండ్ ఈ మొక్క చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా. మనకి నార్మల్గా తెలిసిన మొక్కే జీడి మామిడి అనమాట. అండ్ నార్మల్గా జీడిపప్పు తినడం తప్ప ఎక్కువగా మనం ఇలాంటి మొక్కలు చూడలేదు నేనైతే. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ నేను చూసాను, ఇది చాలా చిన్న ప్లాంట్స్ అనమాట. ఇంత ప్లాంట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువగా రెడ్ సాయిల్లో బాగా సెట్ అయిపోతుందంట. బట్ కేరింగ్ అయితే ఎక్కువ ఏం తీసుకోక్కర్లేదు. నార్మల్ వాటరింగ్ నార్మల్ చేస్తూ ఉంటే సరిపోతుందంట. నార్మల్గా నేను కనుక్కున్నాను ఇక్కడ జీడి మామిడి నార్మల్గా కాపుకి వచ్చే టైం ఏ టైం అని అడిగాను. నార్మల్గా ఈ మొక్క పెరగడానికి అంటే ఈ మొక్క పెరగడానికి దగ్గర దగ్గర 5 సంవత్సరాల వరకు పడుతుందంట. రెడ్ సాయిల్లో అయితే ఇంకా బాగా త్వరగా పెరుగుతుందని చెప్పారు ఇక్కడ వాళ్ళు అయితే. సో నార్మల్గా ఎక్కువగా మనం జీడి తోటలు చూస్తూ ఉంటాం, బట్ ఇంట్లో అయితే ఎక్కువ పెంచుకోరు నాకు తెలిసి. ఎందుకంటే పెరగడానికి చాలా టైం పట్టేస్తుంది. బట్ ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేసేస్తుంది మొత్తం కూడా. కాకపోతే ఏంటంటే ఇది పెరగడం వల్ల ఏంటంటే మొత్తం నీడని ఇస్తుంది, అలాగే మంచి ఫ్రూటింగ్ కూడా ఇస్తూ ఉంటుంది. మనకి డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటుంది జీడి మామిడి. మనకి ఎక్కువగా అయితే ఇది చెదురు నేల అంటే రెడ్ సాయిల్లోనే ఎక్కువగా పెంచుతూ ఉంటారంట. వాటరింగ్ అయితే ఎక్కువ అవసరం ఏమి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నార్మల్గా ఎక్కువగా సన్లైట్ అవసరం ఉంటుందంట దీని జీడి మామిడికి. నార్మల్గా అయితే ఈ మొక్క పేరు అయితే పెరిగ్రినా అని పిలుస్తూ ఉంటారు. నేను చూడడానికి అయితే మామిడి మొక్కలా అనిపిస్తుంది నాకు చూడడానికి అయితే. నేను చూడగానే ఫస్ట్ అదే అనుకున్నాను, కాకపోతే కాదు. మొత్తం ఇక్కడ పూలు ఉన్నాయి, మొత్తం కూడా ఫ్లవరింగ్ ప్లాంట్ ఇదంతా కూడా. అండ్ నేను చూసాను విచిత్రంగా కాయలు కూడా ఏదో ఉన్నాయి, లైక్ ఏదో ఫ్రూట్లా కూడా అనిపిస్తుంది. దీని పేరు అయితే నాకు నార్మల్గా అయితే తెలిసింది, బట్ దీని పూర్తి వివరాలు నాకైతే తెలీదు. కొన్ని తెలుసు. అదేంటంటే ఇది ఎక్కువగా ఏంటంటే ఎక్కువ ఎండ కావాలంట. అంటే దీనికి ఎక్కువగా సన్లైట్ చాలా ఇంపార్టెంట్, అప్పుడే బాగా పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ల్యాండ్స్కేపింగ్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారంట ఈ మొక్కల్ని. ఎందుకంటే చూసారు కదా మొత్తం కూడా చాలా అందంగా ఉంది. మొత్తం రెడ్డిష్ ప్లాంట్ అనమాట. ఆకులు చూసారంటే మీరు 2 కలర్స్ కనిపిస్తాయి. మొత్తం రెడ్డిష్గా ఉంది, అలాగే నార్మల్గా ఎదిగేటప్పుడు అయితే మొత్తం గ్రీన్ కలర్లో ఉంది. ఇంకా మొక్క పెరిగే కొద్దీ లేదా ఇంకా ఆకులు ముదిరే కొద్దీ మొత్తం రెడ్ కలర్లో మారిపోతుందంట. చూడండి చాలా అందంగా ఉంది కదా. అండ్ దీనికైతే ఎక్కువ వాటరింగ్ అవసరం, అలాగే ఎక్కువ ఎండ కూడా అవసరం. ఈ 2 ఉన్నప్పుడు ఇది బాగా పెరుగుతుంది అనమాట. ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్లో యూస్ చేస్తూ ఉంటారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ విషయం, ఇదైతే నార్మల్గా ఫ్లవరింగ్ చూసారు కదా, చాలా డిఫరెంట్ ఉంది చూడడానికి. నక్షత్రాలు ఎలా ఉంటాయి సేమ్ ఆ ఆకారపు ఫ్లవరింగ్ లాగే ఉంది. కాకపోతే ఏంటంటే కొంతవరకు ఇది విషపూరితం అని మాత్రం విన్నాను. అంటే కొంత పాయిజన్ ఉంటుంది కొన్ని భాగాలకి, అంటే స్టెమ్స్కో కొన్ని ఉంటాయంట.
సో చర్మానికి కొంచెం ఇబ్బంది పెట్టే కొన్ని టాక్సిన్స్ అయితే దీంట్లో ఉంటాయంట ఈ ప్లాంట్లో. సో కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలి చిన్నపిల్లలు కానీ లేదంటే పెట్స్ కానీ ఉన్న వాళ్ళు అయితే. గార్డెనింగ్లో ఇలాంటి పెంచుకుంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అలాంటి వాళ్ళు ఏం లేరు, నార్మల్గా ల్యాండ్స్కేపింగ్కే యూజ్ చేయవచ్చు అనుకున్న వాళ్ళైతే ఇది పెంచుకోవచ్చు. క్లియర్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. ఎందుకంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఫ్లవరింగ్ అయితే స్మెల్ అయితే ఏం లేదు, నార్మల్ ఫ్లవరింగ్ అనమాట. చూడడానికి చాలా క్యూట్ ఉంది. ఇది మొత్తం కూడా 10 kgs బ్యాగ్లో ఇంత పెద్ద పెరిగింది. ఇంకా ల్యాండ్స్కేపింగ్లో వేసారంటే చాలా పెద్ద పెరుగుతుంది కాబట్టి నీడని అయితే బాగా ఇస్తుంది. అంటే షాడో మనకి ఎక్కువగా నీడ కావాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి నార్మల్గా ల్యాండ్స్కేపింగ్ ఎక్కువ అందే కదా యూస్ చేస్తుంటారు. నీడ వస్తుంది ప్లాంట్స్ నుంచి అంటే బాగుంటుంది, మంచి గాలి కూడా వేస్తూ ఉంటుంది కదా. సో దానికి ఎక్కువ యూస్ చేస్తారు కదా. ఇదైతే పర్ఫెక్ట్ వాటికైతే. చూడండి ఎలా ఉందో, మామిడి చెట్టులా ఉంది కదా. దగ్గరికి వచ్చి చూస్తే కానీ ఎవరికి తెలీదు ఇది మామిడి చెట్టు కాదని. ఇలాంటివి చాలా ఉన్నాయి మొక్కలు. ఇంకా చూద్దాం రండి. ఈ మొక్కను చూసారు కదా, దీన్ని చైనా డాల్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా చైనీస్లో పెరుగుతూ ఉంటుందంట. అక్కడ అయితే మనకి దీన్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారంట ల్యాండ్స్కేపింగ్లో. ఎందుకంటే ఇది ఇండోర్గా పనిచేస్తుంది, అలాగే అవుట్డోర్ ప్లాంట్ కూడా. నార్మల్గా అయితే ఇది ఎలాంటి నేలని ఇష్టపడుతుందంటే, ఎలాంటి సాయిల్ని ఇష్టపడుతుందంటే, సాయిల్ మొత్తం రెడ్ సాయిల్ ఉంటుంది కదా. రెడ్ సాయిల్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది ఎంత వాటర్ వేసినా మాయిశ్చర్గా ఉంటుంది, కానీ అది చూడడానికి ఎండిపోయినట్టు ఉంటుంది కదా ఆ మట్టి అంతా కూడా. సో దీనికి కరెక్ట్గా అలాంటిదే కావాల్సి వస్తుంది, అంటే అలాంటి సాయిలే కావాలి. మొత్తం ఎండిపోయిన నేలలో అయితే ఇది బాగా పెరుగుతుంది, బట్ మాయిశ్చర్ ఉండాలి. మొత్తం వాటరింగ్ చేసినా కూడా ఖచ్చితంగా మనం వాటరింగ్ అయితే ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. బట్ ఎండిపోయిన నేల అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది దీనికి. నార్మల్గా ఇది ఇండోర్ ప్లాంట్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ అని కూడా చెప్పాను కదా. ఇది మనకి ఎండలో అయితే ఇలా మనకి చక్కగా ఎల్లోయిష్ గ్రీన్ కలర్ ప్లాంట్గా పెరుగుతూ ఉంటుంది, చాలా అందంగా. నేను ఆకులు చూసాను, చాలా బాగుంది, మృదువుగా అనిపిస్తుంది, చాలా అందంగా ఉంది. గుంపుగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఇది ల్యాండ్స్కేపింగ్ ప్లాంట్ అని ఎందుకు అంటూ ఉంటారు అంటే, ఎక్కువగా ఇది బాగా పెరుగుతుంది, మంచిగా డబల్ షేడ్స్ ఇస్తుంది. డబల్ షేడ్స్ ఉండడం వల్ల చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. నార్మల్గా మనం ల్యాండ్స్కేపింగ్లో కానీ లేదంటే అవుట్డోర్గా పెంచామంటే దగ్గర 20 feet వరకు పెరుగుతుందంట. అదే ఇండోర్ ప్లాంట్ కింద పెంచుకున్నాం అనుకోండి, చిన్నగానే పెరుగుతుంది, అది చిన్నగానే అలా ఉండిపోతుంది. అంటే ఆ సైజ్ అలా ఉండిపోతుంది అనమాట, ఆ ప్లాంట్ సైజ్ అనేది. బట్ బయట ల్యాండ్స్కేపింగ్లో వేసి చక్కగా ఎండ ఇచ్చి మంచి వాతావరణంలో ఉందంటే దగ్గర 20 feet వరకు పెరుగుతుందంట. 20 feet అంటే చాలా పైకే పెరిగిపోతుంది కాబట్టి చాలా అందంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నీడని ఎక్కువ ఇస్తుంది అనమాట దీనికి. అంటే షేడ్ ప్లాంట్, అంటే సన్ షేడ్ నుంచి మనకు కొంచెం కాపాడుతుంది. బట్ దీనికైతే ఎక్కువ సన్షైన్ అవసరం అంట, అప్పుడే బాగా పెరుగుతుంది. మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే లేతగా ఉన్నప్పుడు అయితే మనకి గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, సేమ్ ఆకులు అలాగే ఉంటాయి. అది ముదిరే కొద్దీ పెద్దదయ్యే కొద్దీ మనకి ఇలా ఎల్లో షేడ్ వస్తూ ఉంటుంది అనమాట. దీనికి వాటరింగ్ తప్ప పెద్దగా ఏం అవసరం ఉండదు, బట్ వాటరింగ్ అయితే ఎక్కువ అవసరం ఉంటుంది, అప్పుడే బాగా పెరుగుతుంది. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్కను చూసారు కదా, దీని పేరు టెమినాలియా జాతికి చెందింది. ఇది ఎక్కువగా ఆఫ్రికాలో ఎక్కువ పెరుగుతూ ఉంటుందంట. నేను చూడగానే నాకు గోరింటాక్ మొక్క ఉంటుంది కదా, సేమ్ అదే గుర్తుకొచ్చింది. బట్ గోరింటాక్ అయితే కాదు. ఇది ఎక్కువగా ఏంటంటే మనకి నార్మల్గా రెడ్ సాయిల్లో ఎక్కువ పెంచుతూ ఉంటారు. బట్ వాటరింగ్ అయితే నార్మల్ వాటరింగ్ అంటారు, మరీ ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు. అంటే ల్యాండ్స్కేపింగ్లో ఎక్కువ పెంచుతూ ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కాకపోతే ఏంటంటే గుబురుగా పెరగదు. చూసారు కదా, మనం సేమ్ గోరింటాక్ చెట్టు ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించింది ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఏంటంటే ఇది ఎక్కువగా మనకి గార్డెన్స్లో పెంచుతూ ఉంటారని చెప్పాను కదా, వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం లేదని చెప్పాను కదా, అండ్ సన్లైట్ కూడా ఎక్కువగా అవసరం. ఇది కూడా చాలా పెద్దగా పెరుగుతుందంట, అంటే గుబురుగా చాలా పెద్దగా పెరుగుతుందంట. ఇది ఇప్పుడైతే 5 feet ఉంది, దగ్గర అయితే మనకి 10 feet వరకు పెరుగుతుందంట. కాకపోతే మొత్తం ముళ్ళ ముక్కలా ఉంది చూడడానికైతే. బట్ ప్రత్యేకంగా విడిగా పెంచుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ లక్ అంటే మనకి ఇండియాలో ఏంటంటే లేదంటే ఆస్ట్రేలియాలో ఏంటంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే ఈ మొక్క ఉంటే మంచి లక్ కలిసి వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఇది దీని సీక్రెట్. అండ్ ఇంకా ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం, వెళ్దాం పదండి. ఇప్పుడు వరకు అయితే చాలా మొక్కల గురించి తెలుసుకున్నాం కదా, మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగా అనిపించింది, ఎందుకంటే చాలా మొక్కల గురించి తెలుసుకున్నాను కదా. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మాధు.